కేటీవీ న్యూస్ నేమి ప్రసాద్. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మన స్టూడియోకి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మన స్టూడియోకి వచ్చారు. సార్ నమస్కారం. సార్ నమస్తే ప్రసాద్ గారు. చెప్పండి సార్, మా ప్రేక్షకులకి ఈ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వీళ్ళకు దాని గురించి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. సో మీకు తెలిసిన కొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్. ముందుగా మీకు మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు భారత 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మిత్రులారా, ఈ శుభ సందర్భంగా ఈరోజు భారత గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ భవిష్యత్తు గురించి చక్కటి ప్రణాళిక వేసుకుందాం. ఒకనాడు భారతదేశం శాంతి నివాసం, సకల కళా నిలయం, సర్వ వేద వేదాంత జ్ఞానతత్వం, సకల శుభకర శ్రీకర మందారం, శ్రీకాంత శ్రీమంత హేమంతం, ఇది మానవ సుందర సువర్ణ భారతం, ఇది మానవ సుందర సువర్ణ భారతం, ఇది మా నవసుందర సువర్ణ భారతం. ఈ సుందర సువర్ణ భారతాన్ని దోచుకోవడానికి అనాథలుగా ఆశ్రయించి వచ్చిన వారు కొందరైతే, దాడి చేసి దోచుకోవడానికి వచ్చిన వారు మరికొందరు, వ్యాపారం నిమిత్తం వచ్చిన వారు మరికొందరు. అందరినీ ఆదరించింది, హక్కున చేర్చుకుంది భారతదేశం. అయితే అంతటితో అపురూపమైన మన సంపదను దోచుకోవడం అంత మాత్రమే కాకుండా అపురూపమైన మన సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపి ఈ జాతి జనజీవన స్రవంతిలో కలిసిపోయి మనలో మనకు తగాదాలు సృష్టించి, విభేదాలు కల్పించి, జాతిని నిర్వీర్యం గావించి వారి కబంధ హస్తాల్లో బంధించి వందల సంవత్సరాలు బానిసలుగా భారత జాతిని పరిపాలించడం మనకు తెలుసు. వాలు గాలి వీచింది, జాతి నిద్ర లేచింది, ఝాన్సీ రాణి కత్తి జులిపించింది, బొబ్బిలి కోట గర్జించింది, జాతి యావత్తు వందే మాతరమని నినదించింది. నేతాజీ సాహసానికి, బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది. స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరత మాత మురిసింది. 15 ఆగస్టు 1947, 15 ఆగస్టు 1947 రోజు భారత జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది, స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంది. మిత్రులారా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. కాబట్టి ఎలా పరిపాలించాలి, దానికోసం అద్భుతమైనటువంటి రాజ్యాంగ రూపకల్పన జరిగింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, స్వాతంత్రం రాకముందే రాజ్యాంగ రచన ప్రారంభమైంది. బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వాలని అనుకున్న తర్వాత, స్వాతంత్రం ఇస్తే మీ దేశాన్ని మీరు ఎలా పరిపాలించుకోగలుగుతారు అని ఒక అనుమానం వ్యక్తం చేసి క్యాబినెట్ మిషన్ను లార్డ్ మౌంట్ బాటమ్ అధ్యక్షతన, అది కేవలం ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ టు ఇండియన్స్, భారతదేశానికి అధికారాన్ని ఎలా అందజేయడానికి క్యాబినెట్ మిషన్ మౌంట్ బాటమ్ అధ్యక్షతన రావడం, తర్వాత మన ఇక్కడ రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం, అందులో అప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ లేదా అఖండ భారతదేశం స్వతంత్రానికి ముందు రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి అందులో మనకు
ఎన్నికలు కూడా నిర్వహించింది బ్రిటిష్ వాళ్ళు, కొందరిని నామినేట్ చేసింది. ఆ విధంగా 389 సభ్యులు ఆ రోజు రాజ్యాంగ సభలో ఉన్నారు. 9th డిసెంబర్ 1946 అంటే స్వాతంత్రం రాక దాదాపు 8 నెలలు 9 నెలల ముందు మొదటి రాజ్యాంగ సభ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. అందులో అందరూ జిన్నాతో సహా ముస్లిం లీగు దాదాపు 90 మంది సభ్యులు అందరూ మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జిన్నా నాయకత్వంలో మాకు స్వతంత్ర దేశం కావాలని చెప్పి కోరుకోవడం, తర్వాత సమావేశాలను వాళ్ళు బైకాట్ చేయడం, ఆ విధంగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం తర్వాత మొత్తం 11 సమావేశాలు జరిగినాయి. అందులో మొదటి 6 సమావేశాలు రెజల్యూషన్స్ పాస్ చేయడానికి, అనేక కమిటీలను నియమించడానికి, ఏ కమిటీ బాధ్యత ఆ కమిటీ పూర్తి చేసిన తర్వాత ఆ టైంలో ఎవరు లీడ్ తీసుకున్నాడు సార్ అప్పుడు మనకి పార్లమెంట్లో? రాజ్యాంగ సభ ఆ రోజు ఒక చట్టబద్ధంగానే మొదలైంది. అందులో ఇప్పుడు ఈ రోజు మనం లోక్సభలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడిచిందంటారు అప్పుడు అధ్యక్షత. ఆ రోజు ఎన్నికలు జరిగి ఈ రోజు మనం ఎట్లయితే ఎంపీలను ఎన్నుకుంటూ ఉన్నామో ఆ రోజు ఎన్నుకున్నారు. ఆ రోజున్న పరిస్థితిలో కొందరిని, ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళను ప్రజల యొక్క అవసరాలను, సమస్యలను ప్రతిబింబించడానికి మేధావులను నియమించడం కూడా జరిగింది, నామినేట్ చేయడం. ఆ విధంగా 389 మంది 389 మెంబర్స్ అందులో ఉన్నారు. ఈ ముస్లిం లీగ్ 90 మంది మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి వాళ్ళు మొదటి సమావేశం తర్వాత బైకాట్ చేసింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు దేశ విభజన అనేది జరిగింది. దాని ఆధారంగా 2 దేశాలుగా భారతదేశం విడిపోయింది. 90 మంది సభ్యులు పాకిస్తాన్ వెళ్ళిపోతే మిగిలిన 299 మెంబర్స్తో ఈ రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ రచన చేపట్టింది. దాదాపు 20 కమిటీలను నియమించింది. ఇప్పుడు కేంద్రాధికారాలు, మైనారిటీ హక్కులు, ప్రాథమిక హక్కులు, జెండా, ఈ విధంగా అనేక కమిటీలు వేయడం. దాంట్లో ముఖ్యమైనటువంటిది డ్రాఫ్టింగ్ కమిటీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీని వేయడం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ స్వాతంత్రం వచ్చిన 4 రోజుల లోపు డ్రాఫ్టింగ్ కమిటీని వేసిండు. అంతకుముందే రాజ్యాంగ రచన దాదాపు ఒక 10 నెలల నుంచి జరుగుతూ ఉంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ 141 డేస్ కూర్చొని డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను తయారు చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి, రాజ్యాంగ ధర్మాసనానికి అది అందించింది. ఆ తర్వాత దాదాపు 1 సంవత్సరం ఒక్కొక్క ఆర్టికల్ను సభ చేపట్టి చర్చించడం జరిగింది. ఆ తర్వాత ప్రజల ముందు కూడా ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఉంచడం, ప్రజల నుండి, మేధావుల నుండి వచ్చినటువంటి సూచనలు, సలహాలను చర్చించి దాదాపు 2600 మార్పులు, అమెండ్మెంట్స్ ఆ సంవత్సర కాలంలో చర్చించి చేపట్టడం జరిగింది. ఈ విధంగా సుదీర్ఘంగా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీనికి పట్టింది. 26 నవంబర్ 1949లో ఈ రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. మనం దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 26 జనవరి 1950 ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
26th జనవరి 1947 అంటే 47లో స్వాతంత్రం వస్తే స్వాతంత్రం దాదాపు వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత మనకి ఇది అంటే సుదీర్ఘంగా రాజ్యాంగ రచన తర్వాత చర్చ జరిగి ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని మనకు మన రాజ్యాంగ నిర్మాతలు పెద్దలు అందించడం. అందుకే అనేక దేశాలు మన పొరుగు దేశాలు కావచ్చు మిగతా దేశాలు ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది చాలా సార్లు. కానీ భారతదేశం 70 సంవత్సరాలు అయిపోయినా దినదినం ప్రజాస్వామ్య పునాదులు పటిష్టం చేసుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం ఉండడం అన్నది ఆ రాజ్యాంగం మనకు అందించినటువంటి ఆ గొప్ప రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క గొప్పతనం. భారతదేశం అన్ని వనరులతో కూడుకున్న భారతదేశం గొప్పది మనది. కట్టు బొట్టు సాంప్రదాయం పెట్టింది భారతదేశానికి మరో పేరు. అయినా కూడా ఇప్పటికీ కూడా 74 గణతంత్ర దినోత్సవం జరుపుకొని 70లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటికి కూడా మన దేశం మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? చాలా మంచి ప్రశ్న ప్రసాద్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు లాస్ట్ మీటింగ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రతి ఒక్క భారతీయుడు వినవలసినటువంటి ఉపన్యాసం, రాజ్యాంగ ధర్మాసనంలో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ప్రతి భారతీయుడు వినాలి. భారతదేశము స్వాతంత్రం కొత్తగా తెచ్చుకోవడం కాదు, పూర్వం భారతదేశానికి స్వాతంత్రం ఉంది. ఎందుకు ఇంత గొప్ప భారతదేశం స్వాతంత్రాన్ని కోల్పోయింది అంటే గతంలో మనం చేసినటువంటి పొరపాట్లు, మనలో ఐకమత్యం లేకపోవడం, మనకు మనమే ద్రోహం చేసుకోవడం కారణంగా భారతదేశం స్వాతంత్రాన్ని కోల్పోయింది. కాశ్మీర్ పైన కాసిం దాడి చేసినప్పుడు సైన్యాధిపతులు ద్రోహం చేసింది, అందుకే ఓటమి పాలైంది. అదేవిధంగా అలెగ్జాండర్ భారతదేశం మీద దాడి చేసినప్పుడు రాజా జయచంద్ తర్వాత వీరు ద్రోహం చేసింది. మొదటి స్వాతంత్ర పోరాటం ఝాన్సీ రాణి తాంతియా తోపే, మంగల్ పాండే ఏదైతే 1857లో బ్రహ్మాండమైన పోరాటం జరిగిందో దాన్ని నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ వాళ్ళు అణిచివేయడం. ఆ రోజు కూడా అందరూ సహకరించలేదు. శివాజీ ఒకవైపు మొఘల్ సామ్రాజ్యం పైన పోరాటం చేస్తూ ఉంటే రాజపుత్రులు సహకరించలేదు. ఈ విధంగా మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల భారతదేశం స్వాతంత్రాన్ని కోల్పోయింది. మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమో అని నాకు ఆందోళన కలుగుతుంది అంటారు. స్వాతంత్రం వచ్చింది, సంతోషం, మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం, అమలు జరుగుతుంది. కానీ ఏ రోజైతే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ రూల్ పాలసీ ద్వారా భారతదేశాన్ని పరిపాలించారు, ఏ రోజైతే మన భారతదేశంలో దేశభక్తి సన్నగిల్లి పాలకులు దేశం కంటే అధికారమే మిన్నగా భావించి స్వార్థం పెరిగిపోయిన రోజు మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అంటారు అంబేద్కర్ గారు. అందుకే ఈరోజు మరి మనం ఈ జాతీయ పర్వదినం రోజు మీరు అన్నట్టు ప్రతి ఒక్కరూ ఒక ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్తమానం, అందుకే గతం చాలా గొప్పగా ఉంది, వర్తమానంలో కూడా అన్నీ బాగున్నాయి అనుకుంటే సరిపోదు, బాగున్నాయి. అయినప్పటికీ మన సమస్యలను కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు చిన్న డౌట్ సార్ నాది. రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి గురించి వచ్చింది కాబట్టి, రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారిని, ఇప్పుడు రాజకీయ నాయకుల వాళ్ళ ఆలోచన విధానం కోసం దాన్ని సవరణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంబేద్కర్ గారు మహామేధావి, అవును సార్, అందరివాడు. ఆయనను కొందరి స్వార్థ సంకుచిత భావాలకు పరిమితం చేయడం తగినది కాదు. చాలా దూరదృష్టి అంబేద్కర్ గారిది. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి
దేశానికి మంచిది కాదని చెప్పి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకున్న దూరదృష్టికి అది నిదర్శనం. అనేక సందర్భాలలో ఆయన దేశ భవిష్యత్తు గురించి చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఆయన తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ భారతీయులే అనే ఒక గొప్ప దేశభక్తి ఆయనకు ఆ రోజే ఉంది. అయినా జరగాల్సింది జరిగింది. ఈరోజు కనుక మనం ఆలోచిస్తే ఆ రోజు మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857లో దాన్ని బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం కూడా అనకుండా, పోరాటం అంటే మళ్ళీ జాతిలో ఒక పౌరుషం, మళ్ళీ ఒక దేశభక్తి కలుగుతుందని చెప్పి దాన్ని పోరాటం సిపాయిల తిరుగుబాటు అన్నారు. తిరుగుబాటు అంటే అది నేరం, పోరాటం అంటే గర్వం. అందుకే దాన్ని అణిచివేయడానికి సిపాయిల తిరుగుబాటుగా దాన్ని అభివర్ణించి, ఇక భారతీయులు ఐకమత్యంగా ఉంటే వీళ్ళని పరిపాలన చేయడం మన వల్ల కాదు అని చెప్పి హిందూ ముస్లింలుగా జాతిలో బెంగాల్ విభజన చేసి 1905లో బెంగాల్ విభజన మొట్టమొదలు మత ప్రాతిపదికన బెంగాల్ విభజన జరిగింది. అంటే అక్కడి నుంచి విష బీజాలను డివైడ్ రూల్ పాలసీని బ్రిటిష్ వాళ్ళు అవలంబించి హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెట్టే ప్రయత్నం, విభేదాలు తీసుకొచ్చి తగాదాలు చేసే ప్రయత్నం అప్పుడు జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు కులం మతం పేరు మీద కుట్రలెన్నో చేస్తున్నారు, వర్గాల పేరు మీద ప్రజల వేరు చేస్తున్నారు, భాషా భేదాలతో సరిహద్దుల పోరురో చీలగొట్టి దేశానికి చిక్కులు పెడుతున్నారు, ముక్కలైతే దేశానికి గొప్పతనం ఏమున్నది, ఒక్కటైతే ప్రపంచాన ప్రఖ్యాతే మనకున్నది, జాతి జనుల సేవకై నిరంతరం జాగృతమై త్యాగనిరతి చూపరు. ఈరోజు ఏ రోజు పేపర్ చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ మూల తొంగి చూసినా ఏదో ఒక గందరగోళం, ఏ కోణం నుండి చూసినా ఏదో ఒక కుంభకోణం, క్షణ క్షణం భయం భయం, అనుక్షణం అయోమయంలాగా దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, హైజాకులు నిత్య కృత్యంగా మారిపోతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచన, గాంధీ గారు చెప్తారు, ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి క్షేమంగా ధైర్యంగా ఇంటికి తిరిగి వస్తుందో ఆ రోజే నిజమైన స్వాతంత్ర్యం. సార్, మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కులాలు, మతాలు, భాషలు ఇవన్నీ లేవంటున్నారా? నడుస్తున్నాయి కదా సార్, ఇంకా ఇప్పటికీ కుల వివక్షణ ఇంకా ఉంది కదా సార్. అది పోవాలి ఇంకా. అందుకే బ్రిటిష్ వాడు కేవలం మత ప్రాతిపదికన విభజిస్తే ఈరోజు తెలుసో తెలియకో ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల సమాజాన్ని అనేక ముక్కలుగా చేస్తున్నాం. కులం, మతం, వర్గం, ప్రాంతం. ఇది ప్రమాదకరం. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే అధికారమే పరమావధిగా సమాజాన్ని నిట్ట నిలువుల చీల్చడం అన్నది ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక జాతీయ భావం. మేమంతా ఇప్పుడు అడగండి, మీరు ఎవరు అంటే నేను భారతీయునని ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు? ఆ రోజు రావాలి మనకు. ఒకటే జాతి, ఒకటే దేశము అనే భావన ప్రజలకు వచ్చినప్పుడు అది నిజమైన మన జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, తన మన ధన జీవన సర్వస్వం త్యాగం చేసినటువంటి మహానుభావులు కన్న కళ నెరవేరుతుంది. అది జరగడానికి ఇలాంటి జాతీయ పర్వదినాల రోజు మీలాంటి చక్కటి కార్యక్రమాన్ని అవగాహన ప్రజలలో కల్పించడం, దేశభక్తిని ప్రేరేపించడం, ఆ రోజు మనకు స్వాతంత్రం సంపాదించడానికి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి అన్ని ప్రాణాన్ని ఉరికంబాలను నవ్వుతూ కవిలించుకోవడం. లాఠీ దెబ్బలు, పూల చెన్లు, చెరసాలల్ పెండ్లివారిన్లు, గాంధీ పాఠశాలలో పాఠంబుల్ పఠించు
స్వాతంత్ర సమరయోధులకు తద్బ్రహ్మాస్త్ర సంధానమే పీఠంబుల్ కదిలించి సీమల కంపెన్ శ్వేత సామ్రాట్టులను. ఉరికంబాలను కౌగిలించుకున్నారు. లాఠీ దెబ్బలు కొడుతూ ఉంటే పూల చెన్లు పడుతూ ఉన్నట్టు వందే మాతరమని నినదించినటువంటి వేలాది మంది, లక్షలాది మంది దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేసిండ్రు, చెరసాలలో మగ్గినరు. వాళ్ళ త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈరోజు రగులుతున్నది రామరాజ్యం, మండుతున్నది మాతృహృదయం, గుండె గుండెలో నిప్పు కుంపటి పొగలు సెగలై కక్కుతున్నది, కాశ్మీరులో కల్లోలం కారు చిచ్చై కాలుతున్నది, అస్సాములో అగ్నిగుండం ఆవురావురు మంటున్నది, పంజాబులో తీవ్రవాదం దొంగమాటున పొంచి ఉన్నది, రగులుతున్నది రామరాజ్యం, మండుతున్నది మాతృహృదయం. ఈరోజు ఈ అనేక మన శత్రువులు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. దీనికంతా ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఒక దేశభక్తి. ప్రతి మనిషిలో నిండైన దేశభక్తి ఉంటే, దేశభక్తి ఉన్న వ్యక్తి దేశానికి ద్రోహం చేయడు, అవినీతికి పాల్పడడు, దేశం అవమానంగా దేశానికి ప్రవర్తించడు. కాబట్టి ఈ అన్ని సమస్యలకు, అవినీతి, అరాచకము, లంచగొండితనం, ఈ నేరాలు అన్నిటికీ ఏకైక పరిష్కారం ఆనాటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని ప్రజలలో కలిగించి నిండైన దేశభక్తి ప్రజలలో మనం ఉంచగలిగితే దానికి ఈ జాతీయ పర్వదినాలు చాలా చక్కటి అవకాశం. అది మన మీ టీవీ న్యూస్ వారు చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని గతంలో జరుపుకున్నాం. వజ్రోత్సవాలుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకున్నాం. స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నాం, వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ గణతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మన యావత్ భారత జాతి నిండైన దేశభక్తిని నింపుకొని ముచ్చటైన మన మువ్వన్నెల జెండా మా చిన్నప్పటి నుంచి గుర్తు, పండుగ వాతావరణం ఉండేది. చిన్నప్పుడు పల్లెటూర్లలో పేడతో స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలను శుభ్రం చేసుకునే వాళ్ళం. అలికి కొత్త బట్టలు వేసుకొని ప్రభాత్ బేరి అని చెప్పి చిన్నప్పుడే చేసి ఉదయాన్నే చాలా పండుగలాగా జరుపుకునే వాళ్ళం. అది సెలవు రోజుగా మారొద్దు. 15 ఆగస్టు, 26 జనవరి అంటే సెలవుగా ఇప్పటికీ హాలిడేనే అనుకుంటున్నారు సార్ చాలా వరకు. దాని గురించి, దాని గొప్పతనం గురించి ఇంతమంది స్వతంత్ర సమర యోధులు ప్రాణాలు అర్పించారు, ఉరితాలే దాన్ని కౌగిలించుకున్నారు, అది ఇంకా హాలిడేగానే చూస్తున్నారు సార్. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీ యువకులకి? ఆ రోజు వందే మాతరం అన్నది ఒక మంత్రంగా పనిచేసింది. ఈ ముచ్చటైన మువ్వన్నెల జెండాను పట్టుకొని జెండా ఎగిరేయడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అప్పుడు అహింసాయుతంగా సత్యాగ్రహాన్ని గాంధీజీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి కింద కూలిపోతే, వ్యక్తి కూలిపోయినా పర్వాలేదు జెండా మాత్రం నేలకు తాకొద్దు అని చెప్పి తర్వాత ఉన్న వ్యక్తి జెండాను పట్టుకోవడం. ఒకవైపు కాల్పులు జరిపి ఆ వ్యక్తి మరణించిన వెనకాలన్న వ్యక్తి భయపడకుండా నా జెండా నేలకు తాకొద్దు అని గుండెల మీద పెట్టుకొని జెండాను ఎగిరేయడానికి ఆ రోజు ప్రాణాలను సైతం త్యాగం చేసింది. ఎందుకంటే జెండా అంటే కేవలం మూరెడు బట్టా బారెడు కర్ర మాత్రం కాదు. జెండా జాతికి జీవకర్ర, సమతా చిన్నము సర్వస్వంబు, ఈ జెండా వంపు సహింపజాలని శిరచ్ఛేదనంబు, లేలెమ్మికన్ చెండాడన్ వలె శాంతి ఘాతుకుల జేజేలెల్ల జేజేలతో కొండాడన్ వలె విశ్వవిశ్రుత భవత్కోదండ పాండిత్యముల్. ఏ దేశానికైనా ఏ ప్రజలకైనా జెండా అంటే యావత్ భారతదేశం యొక్క మానం, అభిమానం, ప్రాణం.
కాబట్టి జెండాను అవమానిస్తే ఏమవుతుంది అంటే మొత్తం జాతిని అవమానించినట్టు. ఆ దేశభక్తి అనే భావన మనకు రావాలంటే, దేశం అంటే నీకు ఎక్కడ, దేశాన్ని ఎట్లా మనం చూడగలుగుతాం? అందుకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు. ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అటక్ నుంచి కటక్, ఈ సువిశాల భారతదేశాన్ని మనం ఒక చిహ్నంలో చూస్తూ ఉన్నాం. ఆ జాతీయ పతాకం అన్నది మన జాతి మానం, అభిమానం, ప్రాణం. కాబట్టి ఆ జెండాను గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమే. అందుకని తెలిసి తెలియక చాలామందికి నేలపైన వేసి తొక్కుతూ ఉండడం, జెండాను అవమానించడం. అంటే ఈ మధ్యన రాజకీయ జెండాలు ఎక్కువైనాక మన జాతీయ జెండా విలువ అంటే అది కూడా, ఆ జెండాను కూడా ఈ జెండాతో పోలుస్తున్నారు కదా, తప్పది. జాతీయ జెండాకు ప్రత్యేక స్థానం ఉంది, దానికి ఒక ప్రోటోకాల్ కూడా ఉంది. జెండాని ఎక్కడ ఎగరేసినా కూడా ఇప్పటి కొన్ని వాళ్ళకి అరెస్టులు అవి ఉన్నాయి. తిరిగేసి జెండాని ఎగరేస్తారు చాలా మంది. చాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జెండాని ఎగరేయాలి. అవును, జెండా అలాంటిది కొన్ని సందర్భాలలో మనకు కాషాయం కిందకి వచ్చి గ్రీన్ పైకి రావడం వల్ల అట్లా అది కూడా అవమానకరం. కాబట్టి జెండా ప్రాముఖ్యత మనం తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అంటే చాలా మంది ప్రేమతోనే ఎగరేస్తున్నారు. అంటే అదేదో కొన్ని సందర్భాలలో అలా జరగవచ్చు, వాళ్ళు కావాలని ఏం చేయకపోవచ్చు. ప్రేమతో ఎగరేస్తూ ఉన్నప్పటికీ ఇళ్లలో ఎగరేస్తూ ఉన్నారు. చిన్న చిన్న జెండాలు చేతికి బ్యాడ్జీలుగా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది. జెండా అనేది చాలా జాతి మానం, ప్రాణం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎగరేయడం కానీ, పెట్టుకునేటప్పుడు కానీ దాని గురించి పూర్తిగా అవగాహనతోటి ఎగరేసేటప్పుడు ఎలా ఎగరేయాలి, అదేవిధంగా దాన్ని ధరించేటప్పుడు ఎలా ధరించాలి, దాని గురించి తెలుసుకొని పెద్దల సూచనతో దాన్ని నేలపైన వేయకుండా, తొక్కకుండా ఈ దేశభక్తిని నింపడానికి అదొక చక్కటి కారణం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా మన జాతి పతాకం, దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా మన జాతి పతాకం. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా, నీ కీర్తి చంద్రికలు దశ దిశలు తెలియ, నీ ధైర్య సాహసము గగనానికెగయ. ఎగరవే ఎగరవే జాతీయ జెండా, అఖండ భరతావని గుండెల్లు నిండా, శాంతి సౌభాగ్యాలు సమృద్ధి గుండా, అన్నదమ్ముల వలె ప్రజలు కలిసి జీవించ, సౌభ్రాతృత్వము వెళ్ళి విరియ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. అది పెదాల నుండి కాదు, హృదయంలో నుంచి, ప్రతి భారతీయుని హృదయంలో నుంచి వచ్చినప్పుడు భారతీయులంతా అన్నదమ్ములు అనుకుంటే ఇంకా అంతకంటే మనకు గొప్ప మార్పు ఏం కావాలి? సరిగా దేశంలో ఏ సమస్యలు ఉండవు. సొంత అన్నదమ్ములాగా ప్రజలు మెలగాల్సిన అవసరం ఉంది. దేశం కోసమే మనమంతా పని చేయాల్సిన అవసరం ఉంది. దేశం ఇచ్చిన దేహమే ఇది, దేశమే నేను పిలిచరా అన్నట్టు దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అందుకే అమెరికా ప్రెసిడెంట్ చెప్పినట్టు, ఆస్క్ నాట్ వాట్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ, బట్ ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద కంట్రీ. అందుకే దేశం నాకేమిచ్చింది అని ఆలోచన కాదు, దేశానికి నేనేమిస్తున్నాను. యూ షుడ్ బికమ్ ఎన్ అసెట్. ఎవ్రీ పర్సన్ షుడ్ బికమ్ ఎన్ అసెట్. ప్రతి ఒక్కరూ దేశానికి ఒక ఆస్తి కావాలి. ప్రతి ఒక్కరూ దేశానికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. మన సమర్పణ ఏముంది, మనం ఏమిస్తున్నాం దేశానికి? మనం ఏమిస్తున్నాం? దేశం మనకి ఏమిస్తుంది? దేశానికి మనం కీడు చేయకుంటే చాలు, అదే గొప్ప విషయం. ఈరోజు ఒక సంతోషించదగ విషయం, ప్రపంచంలో అతి సంపన్న దేశం భారతదేశం. ఏది అంటే, ప్రసాద్ గారు చెప్తున్నారు భారతదేశం అని, కానీ చాలామంది ఈరోజు అమెరికానో వేరే దేశాల పేర్లు చెప్తారు. అంటే కేవలం డబ్బు విషయానికి వస్తే ప్రపంచంలో వేరే దేశాలు ఉండొచ్చు, కానీ ఒక మనిషి విలువ మనం
ప్రపంచం మొత్తం ధనాన్ని తీసుకొచ్చినా ఒక మనిషి విలువ మనం కట్టలేము. అలాంటి మనుషులు 150 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన విలువైనటువంటి మానవ వనరులు భారతదేశానికి ఉన్నాయి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, సంపన్న వర్గాలు సార్ ఇక్కడ. ఈరోజు చాలా దేశాలు జనాభా లేక రష్యా అధ్యక్షుడు మొన్న జనాభా తగ్గిపోయినందుకు ఒక్కొక్కరు కనీసం 8 మంది పిల్లలు అన్లిమిటెడ్ ప్యాకేజ్ ఇచ్చింది సార్ వాళ్ళకి అని చెప్తున్నారు. కొన్ని దేశాలు బాధపడుతున్నాయి. కొన్ని దేశాలు, జపాన్ లాంటి దేశాలు వృద్ధులు ఎక్కువైపోయి వాళ్ళకి అదొక సమస్యగా ఉంది. దేవుడు భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప సంపద 60 కోట్ల పైన యువతీ యువకులు ఉన్నటువంటి భారతదేశం నిజంగా గొప్ప సంపద అంటే మన యువకులు. అణుశక్తి కంటే గొప్ప శక్తి యువశక్తి. కాబట్టి 30 సంవత్సరాల లోపు 60 కోట్ల మంది భారతీయులు భారతదేశంలో ఉన్నారు. ఆ యువకులను కనుక మనం సరైన మార్గంలో పెట్టగలిగితే భారతదేశము మళ్ళీ జగద్గురువు అవుతుంది. భారతదేశము రత్నగర్భ అవుతుంది. భారతదేశం మళ్ళీ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. అందుకే ఆ యూత్ను మనం పెడదారిన పడిపోకుండా ఈరోజు చూడాల్సిన అవసరం కూడా మనకుంది. ఇలాంటి అనేక సందర్భాలలో ఈరోజు కొంతమంది యువకులు ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ, ఉగ్రవాదం ఊబిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిదలై భస్మాసురులాగా తమ బంగారు భవిష్యత్తును వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు పుకార్లకు షికార్లకు నిబద్ధులు. అలాంటి వారితో దేశానికి నష్టమే కానీ లాభం లేదు. ఎలాంటి యువత మనకు అవసరం అంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, జీవన నవ జీవన బృందావన నిర్మాతలు. అలాంటి యువకులు కావాలి. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, నిస్వార్థమైనటువంటి గుప్పెడు మంది యువకులతో ప్రపంచాన్ని మార్చవచ్చు అంటారు స్వామి వివేకానంద. అలాంటి యువత ఈరోజు అవసరం. అలాంటి యువతను మనం వాళ్ళ గుండెల్లో నిండైన దేశభక్తిని, నీతి, నిజాయితీని మనం నింపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అది జరుగుతుంది అనుకుందాం. ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కునరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి. ఈ సందర్భంగా మన మీ టీవీ న్యూస్ ప్రేక్షకులకు, మీ టీవీ మిత్రులకు, ప్రసాద్ గారికి, మిగతా మీ ఛానల్ సిబ్బంది అందరికీ ప్రత్యేక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చక్కటి కార్యక్రమం. ఏ టీవీ వాళ్ళు ఇలాంటి దేశభక్తి ప్రేరిత కార్యక్రమాలను, సమాజాన్ని తట్టిలేపే, చైతన్యవంతం చేసే కార్యక్రమాలు మీరు చేపడుతున్నందుకు అనేక విధాలుగా సంస్కృతి సాంప్రదాయాలను మననే అద్భుతంగా సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. మీకు ప్రత్యేక అభినందనలు. ఇలాగే మీ ఛానల్ ముందుకు వెళ్ళాలని, కలం పట్టి గలం విప్పి జనం గుండె తట్టిలేపి జాతి చైతన్యవంతం కోసం మీరు ముందుకు వెళ్ళి మీ టీవీ న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీకు కూడా శుభాకాంక్షలు సార్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు, మరిన్ని విషయాలు మా ప్రేక్షకులకు అందించినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.